వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. దత్తాత్రేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ లో ఘోరం చోటు చేసుకుంది. తను ఎంతో ఇష్టంగా పెంచుకున్న పెంపుడు కుక్క చేతిలోనే ఓ వ్యక్తి దారుణంగా ప్రాణాలు వదిలాడు. దత్తాత్రేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు ఈ రోజు కాటారం మండలం ధన్వాడ గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ 3వ వార్షికోత్సవ సందర్భంగా నేడు తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గ్రామ ప్రజలతో కలిసి ఆలయంలో గణపతి పూజ 54 ప్రత్యేక కలశంలు ఏర్పాటు చేసి దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం దత్తహోమం నిర్వహించారు. దత్తాత్రేయ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, అలాగే ప్రజలెప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని, అలాగే సకాలంలో వర్షాలు కురిసి రైతులకు అధిక దిగుబడులు రావాలని కోరుకున్నారు. వివిధ గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకున్నారు. श्रीमन्महादेवाय नमः। नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः तत्पिञ्जराय देवदेवतीनां पतये नमो नमो भद्रगाय विद्याधनेन्द्राणां पतये नमो नमो हरिकेशायोपवेदने पुष्टानां पतये नमो नमो भवत्यहेज्येन्द्राणां पतये नमो नमः. అవి నారాయణ రెడ్డి కాలనీ ఫేజ్ 3లో జరిగిన భూ పోరాట కేంద్రంలో బహిరంగ సభలో మాట్లాడుతున్న సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి మాట్లాడుతూ, ఇక్కడ గుడిసెలు వేసుకున్న నిరుపేద వాళ్ళు గత 26 తారీఖున గుడిసెలు కాలిపోవడంతో గుడిసె వాసులను కనీసం సానుభూతి తెలపడానికి కూడా రాని ఎమ్మెల్యే బాధాకరమైన విషయం. ప్రజలు నమ్మి ఓటేస్తే కనీసం వాళ్ళ గురించి పట్టించుకోరా? ప్రభుత్వాన్ని ఈ కార్యక్రమంలోని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి, రంగారెడ్డి జిల్లా సభ్యుడు సామిడి శేఖర్ రెడ్డి, ఏఐటియుసి ఉపాధ్యక్షులు సిపిఐ పార్టీ మాజీ కౌన్సిలర్ హరిసింగ్ నాయక్, కౌన్సిలర్ సిపిఐ పార్టీ పబ్బతి లక్ష్మణ్, బిఓసి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఏఐటియుసి దాసరి ప్రసాద్, కేతరాజు, నరసింహ, ధూపం నిరంజన్, సైదులు ముదిరాజ్, కాటి అరుణ, దేవమ్మ, సుభద్ర మరియు ప్రజా గాయకుడు గణేష్ నాయక్ సభను జయప్రదం చేశారు. ఎక్కడ కూడా పేదవానికి అన్యాయం జరిగితే మాత్రం ఊకునే ప్రసక్తి పాఠం ప్రజలుగా మీరే చెప్పాలి. మా దగ్గర రావద్దా ప్రశ్న. అలాంటి దుర్మందం అంటే ఆ కాలిపోయిన ఆ 100 ఈ 200 కుటుంబాలకు 2 గ్లాస్ అన్ని ఒకసారి ఇద్దామని ఆపినాం. అవి ఈ 1,20,000 మీకు నారాయణ గారు, ఆయన విజయవాడ మన పార్టీ వాళ్ళు కూడా కొంత సాయం చేస్తూ కొట్లాడుతున్నాం. మీ అందరికి పట్టాలు ఇవ్వాలని, ఈ స్థలం మీకు అందరికి చూస్తాం అవకాశం అని అట్లా వాళ్ళకి నష్టం. ఈ రేగా వచ్చిపోతాం, ఈ రకంగానే ఉంటే తీసుకుంటాం, లేకపోతే చదువుకొని ఎక్కడ కూడా పేదవానికి అన్యాయం జరిగితే మాత్రం ఊకునే ప్రసక్తి పాఠం ప్రజలుగా మీరే చెప్పాలి. మా దగ్గర రావద్దా ప్రశ్న. అలాంటి దుర్మందరూ విస్తరించి గుడిసెలు పన్ని పోయే ప్రమాదం ఉంది, ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది అని అన్నాడు. మరి సహకరించురంటే మన వాలంటీర్లు, మన సెక్షన్ లీడర్లు పోతారా? ఒక పక్క కూర్చోడు అంటూ వచ్చి వచ్చి టైం కొద్ది భోజనం చేసిపోతారు, 2 ఫోటోలు భోజనం చేస్తారు, ఉదయం టిఫిన్ చేస్తారు. కాబట్టి ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళకి న్యాయం జరగాలి, కుటుంబాలతో ఉంటున్న వాళ్ళకి న్యాయం జరగాలని ఆలోచనతోటి ఆ బియ్యం ఏమైనా దాతలు ఇస్తే ఆ బియ్యం అక్కడనే రెండు అవి కూడా ఇక్కడ మీరు ఎవరైతే ప్యానెల్ తోటి సంసారాలు పెడుతున్నారో మీకు అందరు కూడా ఇస్తాను. మీరు ఎవరు కూడా దిగులు చెందాల్సిన అవసరం వస్తాయా? మన ముందు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మన నీళ్లు లేవు, కరెంటు లేని రాష్ట్రమే, కానీ నీళ్ళు ఎట్లా వస్తాయి? మనం అందరికీ సంసారాలు పెడితే, మనం అందరం పోరాటాలు చేస్తే, మనం ఇంతమంది జనం ధర్నాలు చేస్తే నీళ్ళు వస్తాయి తప్ప మనం ఇళ్ళలో పడుకొని నీళ్లు లేవు, కరెంటు లేవు, కరెంటు వస్తూనే వస్తా, నీళ్ళు వస్తూనే వస్తా అంటే
ఆడి పేదవాడి